ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క ప్రపంచంలో ఇండియా దేశంలో ఉన్న గోవా అనే బీచ్ దగ్గర నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా గోవా ప్రాంతము. ఈ యొక్క గోవా సముద్రం దగ్గరలో ఉన్నాము. ఇదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అనేక మంది ప్రపంచంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మిషనరీస్ వాళ్ళు కూడా మరి దైవజనులు వచ్చి ఇక్కడ ఎంతో పరిచర్య చేశారు. ఇది చాలా చారిత్రాత్మకమైన ప్రాంతం అయినది. మీరు చూస్తున్న ఈ యొక్క బీచ్ గోవా ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు, మీకు కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రపంచంలో మరి అనేకమైన దేశాల్లో దేవుడు అనేక విధాలుగా సృష్టిని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఇండియా దేశంలో ఈ గోవా అనే ఈ ప్రాంతంలో సముద్రము ప్రక్క నుండి మేము మాట్లాడుతున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ యొక్క సముద్రానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు దైవజనుడైన మోషేను దేవుడు ఏర్పరచుకొని, దేవునికి స్తోత్రం, మరి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఐగుప్తు ప్రజలు వారు చాలా బాధలు పడుతున్నప్పుడు జీవగల దేవుని మొరపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. ఆ సందర్భంలో ఫరో రాజు కాలంలో చాలా కఠినంగా వ్యవహరించినందువలన ఇశ్రాయేలు ప్రజలు చాలా వారు బాధలు అనుభవించారు. వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు మోషేను దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే కానాన్ అనే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళడం జరిగింది. వారి ప్రయాణంలో యోర్దాన్ నది దాటారు. అదేవిధంగా ఇలాంటి సముద్రం వచ్చినప్పుడు ఆరిన నేల మీదుగా దేవుడు వారిని నడిపించాడు. అంటే వెనక ఫరో సైన్యం శత్రు సమూహం వస్తున్నప్పుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మరి హింసించడానికి ఆ పరిస్థితిలో మోషే చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క సముద్రము ఇలా విడిపోయిందండి. ఇలా విడిపోయింది. దేవునికి స్తోత్రం. ఆరిన నేల మీద వారు ప్రయాణం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా మరి యోనా అనే ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళి నీవు దేవుని సువార్తను ప్రకటించాలి. నినివే ప్రజల యొక్క వారి యొక్క జీవితాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నందువలన దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకసారి వెళ్ళి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ సందర్భంలో ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్లకుండా ఇలాంటి సముద్రం దగ్గరికి వచ్చి, ఓడల దగ్గరికి వచ్చి యోనా గారు తర్షీషు అనే ఓడ ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని చిత్తం వేరుగా ఉంది. ఇతను సొంత నిర్ణయం తీసుకొని ఒక ఓడలో ప్రయాణం చేస్తుంటాడు ఇలాంటి సముద్ర మార్గంలో. అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు మధ్యలోనికి వచ్చిన తర్వాత ఒక తుఫాను వస్తుంది, గాలి తుఫాను వస్తుంది. ఆ సమయంలో యోనా గారు ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉంటాడు. అనేక మంది ప్రజలు ఉంటారు. అయితే ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే తుఫాను చెలరేగిందో, గాలి ఎప్పుడైతే చెలరేగిందో, ఆ ఓడ అటు ఇటు ఊగిపోతూ ఉంది. ఆ ఓడలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా సముద్రంలో పడేశారు. ప్రాణాలు రక్షించుకుంటే చాలనుకున్నారండి. అయితే అక్కడ ఓడ నాయకుడు అందరూ మీ దేవుళ్ళను ప్రార్థన చేయండి, మనం దరికి చేరాలంటే దేవుని దయ ఉండాలి, దేవుని కృప ఉండాలనేసి చెప్తూ ఉన్నాడు. అలా అందరినీ చూసుకుంటూ యోనా గారు ఉన్న స్థలానికి వచ్చాడు. యోనా గారు ఆ యొక్క ఓడ అడుగు భాగం నిద్రపోతున్నప్పుడు అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి అనేసి చెప్తున్నప్పుడు వెంటనే లేచాడు. అసలు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? అప్పుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుని యొక్క సేవకుణ్ణి. అయితే నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్షీషు అనే ఓడను ఎక్కాను. అయితే నా వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అనేసి తను చెప్తున్నాడు. అయితే సరే చూద్దామనేసి చీట్లు వేశారండి. చీట్లు వేస్తే యోనా గారి పేరే వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ ఓడలో నుండి సముద్రంలో పడేయమని చెప్తున్నాడు. ఎవరు? యోనా గారు. అయ్యో అనేసి వాళ్ళు ఎంతో
మరి ఆ యొక్క ఓడ తెడ్లతోని దరికి లాగాలని ఎంత ప్రయత్నం చేసినా సరే మరి తుఫాను, ఆ యొక్క గాలి, వాతావరణం చాలా అధికమైపోయింది. ఆ పరిస్థితిలో మరి ఆ యొక్క యోనా గారిని ఆ యొక్క ఓడలో నుండి సముద్రంలో పడవేయగానే, ఇలాంటి సముద్రంలోనే పడేయగానే ఏం జరిగిందంటే ఒక పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు ఆయన ఆజ్ఞాపించినందువలన ఆ చేప అలా నోరు తెరుచుకుని పెద్దగా ఉన్నందువలన ఆ యొక్క యోనా గారిని ఆ చేప కడుపులో పడేశాడు దేవుడు. అద్భుతమైన విషయం ఏంటంటే అద్భుతమైన విధానంలో ఆక్సిజన్ అందింది. దేవునికి స్తోత్రం. 3 పగళ్ళు 3 రాత్రులు ఆ యోనా గారు చేప కడుపులో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఆ అద్భుతమైన ప్రయాణంలో ప్రాణవాయువు, ఆక్సిజన్ దేవుడు ఇచ్చాడు యోనా గారికి. 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయాణం చేసిన తర్వాత నినివే పట్టణానికి వెళ్ళి ఇలాంటి ఆ యొక్క సముద్రపు దరిన ఆ ఓడ ఆ యొక్క సముద్రము పక్కన నినివే పట్టణానికి రాగానే ఆ తిమింగలము ఆ చేప కక్కివేసింది. యోనా గారు బయటికి వచ్చేసాడు. చూడగానే నినివే పట్టణం అనేసి అక్కడ రాయబడింది. దేవునికి మహిమ కలుగుగాక. అయితే అతని యొక్క ప్రయాణము ఎలా కొనసాగిందో ఆ నినివే పట్టణ ప్రజలకు తెలియచేశాడు. తెలియచేయడమే కాదండి, ఆ సమయంలో మరి మీ యొక్క జీవితాలు మార్చుకోండి, మీరు మారు మనసు పొందండి, దేవుడు ఈ యొక్క నినివే పట్టణాన్ని తీర్పు తీర్చబోతున్నాడు, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది కనుక మీ జీవితాలు మార్పు చెందాలని చెప్పినప్పుడు ఆ నినివే పట్టణానికి సంబంధించిన ఆ యొక్క ప్రెసిడెంట్ గారు మరి అనేక మంది ప్రజలు వారు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారు. వారు ఏమని ప్రార్థన చేశారంటే, ఈ నినివే పట్టణానికి రావాల్సిన ఆ శోధన, ఆ ఉగ్రత నుండి, ఆ తీర్పు నుంచి తప్పించు ప్రభువా అనేసి దేవునికి వారు ఏం చేశారంటే, నినివే పట్టణం ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేసినందువలన వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారు, ఉపవాసంతో ప్రార్థన చేశారు, విసుగ ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ గోవా ప్రాంతంలో ఈ యొక్క సముద్ర ప్రాంతం దగ్గర నుండి మీకు తెలియజేస్తున్నాం, ప్రభువైన యేసు క్రీస్తు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడటం ద్వారా, అంటే యేసు క్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరం క్రితము ప్రభు వారి లోకానికి వచ్చాడు రక్షకుడిగా. ఆయన ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, బలవంతుడు దేవుడుగా, నిత్యుడొక తండ్రిగా ఆయన సమాధానగా వచ్చాడండి. అంతమాత్రం కాదు, నా కోసము మన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క గొల్గోతా కొండపైన ఆయన సిలువేయబడి రక్తము కార్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరి వల్ల రక్షణ లేదు, కానీ యేసు క్రీస్తు యొక్క నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీ యొక్క హృదయాలు దేవునికి అర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. పాపము నుండి, ప్రతి విధమైన బలహీనతల నుండి, శోధనలను దేవుడు విడిపిస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని అంటున్నాడు ప్రభు. యేసు ప్రభు ఆయన ప్రేమాస్వరూపైన దేవుడై ఉన్నాడు, మహిమాస్వరూపైన దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ దినమున ఈ యొక్క సమయంలో మీరు మారు మనస్సు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక సందర్భంలో ఈ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఇలా మనమేమో ఇక్కడ గోవా ప్రాంతంలో సముద్రం దగ్గర ఉండి మనం దేవుని యొక్క వాక్యం వింటున్నాం. అయితే సీమోను పేతురు గారు ఉన్నారు, కొంతమంది ఆంద్రేయ, యోహాన్, కొంతమంది వారు గలిలయ సముద్రం దగ్గరికి వచ్చారు. వారు చేపలు పట్టే జాలరులండి. అయితే వారు రాత్రంతా కూడా చేపలు పడుతున్నారు, కానీ వారికి చేపలు పడలేదు. అయితే వారి పరిస్థితిని, వారి ఆర్థిక పరిస్థితిని, వారికి ఉన్న అవసరతలను గుర్తించి యేసు ప్రభు వారే స్వయంగా వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయితే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభా మేము రాత్రంతా కూడా ప్రయాసపడ్డాం, కానీ చేపలు పడలేదు. అయితే ప్రభు అంటున్నాడు, నీ ధోనిని కొంచెం లోతుగా నడిపించి వలమేమన్నాడు. ప్రభా నీ మాట చొప్పున వలేస్తామనేసి ఎప్పుడైతే సీమోను పేతురు ప్రభునందు విశ్వాసముతో ఆ యొక్క జాలరి ఆ వల వేయగానే విస్తారమైన చేపలు పడినట్లుగా, దాదాపు 153 రకాల చేపలు పడినట్లుగా మనం చూస్తాం.
అంటే యేసు క్రీస్తు ప్రభు మాట వింటే మనకు ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఇండియా దేశంలో ఉన్న ఈ టూరిజం ప్రాంతంలో అనుకోని విధంగా మేము రావడం జరిగింది. ఈ సముద్ర ప్రాంతంలో నుండి మీ యొక్క వాక్యం అందించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, ఇండియా దేశంలో ఉన్న గోవా అనే ప్రాంతంలో సముద్ర తీరమున ప్రభా, కొద్ది మాటలు నాయన మీ వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభా ప్రపంచంలో ఈ తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, అటు బిడ్డలను అటు కుటుంబాలను దీవించడం ప్రార్థన చేస్తున్నాం. మీ మాట చొప్పున వల ఎప్పుడైతే సీమోను పేతురు గారు వేశారో ప్రభా, విస్తారమైన చేపలు పడినట్లుగా దేవా మేము మీ మాట వినేటప్పుడు సహాయం చేయండి. దేవా మరి తండ్రి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో ఉన్నప్పుడు మోషే గారి నాయకత్వంలో ఈ సీనాయి కొండకు రమ్మన్నావు తండ్రి. మా ప్రభా నాయన 40 పగళ్ళు 40 రాత్రులు మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాయన 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడై ఉన్నావు దేవా. 10 ఆజ్ఞలు పాటించడం సహాయం చేయండి. 9 కృపావరాలతో నింపు నాయన, 9 ఆత్మఫలాలతో నింపును ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ప్రజలను రక్షించండి దేవా. ఈ గోవా పట్టణము, ఈ గోవా ప్రాంతంలో ప్రజలను రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మీ పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన దుష్ట శక్తులను, అంధకార శక్తులను నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో గద్దిస్తున్నాం తండ్రి. మా ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలతో నింపు నాయన దేవా. మీ యొక్క కృపచేత బలపరచండి. మమ్మల్ని అందరినీ మీ రాజ్యం గురించి సిద్ధపరచుకోండి, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగుగా ప్రభు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. థ్యాంక్ యూ.